హలో అండి. వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. ఇదైతే సండే రోజు నేను చేసిన బగారన్నం అండి. మేమైతే బగారన్నం అనే చెప్తాం దీన్ని. దానికి కొంచెం ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ నెయ్యి తీసుకొని దాంట్లో కొంచెం ముందుగా జీడిపప్పు వేయించుకొని, ఆల్ స్పైసెస్ అండి అన్ని మసాలా దినుసులు వేసేసుకొని అవి ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, క్యారెట్ కొంచెం వేయించుతానండి. ఇవి వేగిన తర్వాత ఒక 5 మినిట్స్ దాంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తానండి. ఇక బగారన్నంలో నేను వాడే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటేనండి షాజీరా అండ్ పుదీనా. పుదీనా లేకపోతే అసలు బగారన్నం చేయనండి నేను. ఆ తర్వాత దాంట్లోనే కొంచెం ధనియాల పొడి అయితే వేసేసుకున్నాను. ఎందుకంటే అది వేగుతున్నప్పుడు ఆ ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఒక పక్కనైతే వాటర్ వేడి చేసేసుకున్నానండి. ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోతుంది దాంట్లోనే మళ్ళీ వాటర్ పోయడము, వేగడము అంటే అందుకని చెప్పేసి. అవి కూడా దాంట్లో వేసేసుకొని బియ్యం అయితే నేనైతే బాస్మతి రైస్ అసలు నానబెట్టానండి. డైరెక్ట్‌గా వేసేసి ఒక 2 విజిల్స్ రానిస్తాను అయిపోతుంది. ఇక కుక్కర్ మూత తీసిన తర్వాత ఈ మసాలా దినుసులన్నీ మనకి పైకొచ్చేస్తాయండి అన్నం పైకి. నేనైతే అవి తీసి పక్కన పెట్టేస్తాను. ఎందుకంటే అన్నం తినేటప్పుడు మా పిల్లలు అవి చూసి చాలా చిరాకు పడుతూ ఉంటారు. అంటే అవి తీయాలి, వేరాలి అని చెప్పేసి. అందుకని చెప్పి నేనైతే ఆ పైకొచ్చినవన్నీ తీసి పక్కన పెట్టేస్తాను. ఇది వేడిగా ఉన్నప్పుడైతే నేనైతే డిష్‌లోకి సర్వ్ చేసుకున్నాను. చాలా అంటే చాలా బావుంటుంది టేస్ట్. మీరు ట్రై